మీనరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఏ విధంగా ఉందో చూద్దాం. మీనరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో కొంచెం జాగ్రత్తలతో ఉండాల్సినటువంటి కాలం. జూలై వరకు కూడా ఈ జాగ్రత్తలు అవసరం. గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆరోగ్య భారము, రుణ భారము, కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తలు అవసరం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరవడుతుంది. సమన్వయం కాపాడుకోవాలి. నవగ్రహ స్తోత్ర పారాయణం నిత్యం చేస్తూ ఇంట్లో దీపారాధన చాలా ముఖ్యమైనటువంటిది. శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా ఉత్తమం. అయితే ఆగస్టు తర్వాత పరిస్థితి మారుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి, మంచి ఫలితాలు వస్తాయి. మొత్తానికి ప్రారంభంలో 1 మాసం 2 మాసాలు కష్టాల్లో ఉన్నా తర్వాత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. కనుక భగవత్ ఆరాధన, గో సేవ మీకు మంచి మంచి విజయాలు తథ్యంగా లభించేటువంటి అవకాశాన్ని తీసుకువస్తాయి. శుభం భూయాత్. జ్యోతిష్య సమాచారం కోసం మా పేజీని ఫాలో అవ్వండి.